సండే స్కూలు ఆదివారం ఆరాధన కంట ఒక టీచర్ గారు మ్యాథ్స్ ట్యూషన్ ఏదైనా పెడుతున్నారని పిల్లల్ని అక్కడ పంపించారంట. ఇంతగా దేవుని సంధికి రాకోకుండా, వాక్యంలో ఎదగకోకుండా, ట్యూషన్లో మ్యాథ్స్లో వాళ్ళు చదువుల్లో ఎదిగారు, బాగానే ఉంది. కానీ చదువుల్లో పాస్ అయ్యారు కానీ జీవితంలో ఫెయిల్ అయిపోతున్నారు. మన పిల్లలు చదువుల్లోనూ పాస్ అవ్వాలి, జీవితంలోనూ. గట్టిగా చెప్పండి, మన పిల్లలు పాస్ అవ్వాలా ఫెయిల్ అవ్వాలా? పాస్ అవ్వాలంటే మన పిల్లలు సండే స్కూల్లో ఉండాలి, దేవుని మందసాన్ని వెంబడించాలి. ఆమె చెప్పండి. ఆ విధంగా మన పిల్లలు వెంబడిస్తే ఎక్కడ తప్పిపోరండి, ఏ రకంగా తప్పిపోరు. మన పిల్లల్లో ఒకవేళ ఏ లోకపు మనసు వస్తున్నా వాక్యం గద్దిస్తుంది. పిల్లల్లో ఏ లోకపు ఆలోచనలు వస్తున్నా వాక్యం హెచ్చరిస్తుంది. ఎన్నిసార్లు మన పిల్లల్ని ఒకవేళ మనం లోకపు మాటలు మాట్లాడుతున్నట్టు మనకు వినబడినా సంతోషిస్తున్నాం. మన పిల్లలు లోకపు మాటలు, బూతులు మాట్లాడితే మనం ప్రోత్సహించకూడదు, వారికి గద్దించాలి, చెప్పాలి. ఇది మనకు తగదు, ఇది మనం మాట్లాడకూడదు. మనము మందసాన్ని వెంబడించాలి, మనం వాక్యాన్ని వెంబడించాలి, మనం దేవుని సన్నిధిని వెంబడించాలి అని మన పిల్లలకు నేర్పించే వారిగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకునేటట్లు దేవుడే సహాయం చేయనుగాక.